morning, everyone. Kartikeya IAS Academy is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course, and the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా హ్యాస్ టర్న్డ్ ఓకే. సో ఇండియా ఏంటంటే జాబ్ క్రియేటర్స్ నుంచి జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్ కింద తయారయ్యిందంట. ఓకే, ఇట్ హ్యాస్ టర్న్డ్ ఇంటూ ఏ నేషన్ ఆఫ్ జాబ్ క్రియేటర్స్, నాట్ సీకర్స్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ చెప్పారు యాక్చువల్ గా? సో మన్ కీ బాత్ అనే రేడియో ప్రోగ్రామ్ లో ఏంటంటే తను చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు నేషన్ ని ఉద్దేశించి ఏంటేంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, సో నేషన్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందని కొన్ని మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్పారమ్మా. సో మెయిన్ గా ఈ ఆర్టికల్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే యాక్చువల్లీ హియర్ ఇట్ టాక్డ్ అబౌట్ యూనికార్న్స్. సో యూనికార్న్స్ ఆర్ నథింగ్ బట్ స్టార్టప్స్. ఓకే, సో ఏవైతే $1 బిలియన్ మినిమం వర్త్ ఉండి దాన్ని క్రాస్ అవుతాయో, ఓకే, వాటిని జనరల్ గా యూనికార్న్స్ అని చెప్పేసి పిలుస్తారు. అవి ఏంటంటే చాలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇనిషియల్ గా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 2015 లో 9 or 10 యూనికార్న్స్ మాత్రమే మనకి ఉండేవి. బట్ ఇప్పుడు మోర్ దాన్ 70 యూనికార్న్స్ అనేవి ప్రెసెంట్ ఇండియాలో ప్రెసెంట్ అయి ఉన్నాయి. సో ఏంటంటే ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ బికాస్ ఇండియాలో స్టార్ట్అప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇండియా ఈజ్ టర్నింగ్ ఇంటూ ఏ నేషన్ ఆఫ్ జాబ్ క్రియేటర్స్. జాబ్ క్రియేటర్స్ గా నేషన్ అనేది డెవలప్ అవుతుంది రాదర్ దాన్ జాబ్ సీకర్స్ అని చెప్పేసి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో రిమైనింగ్ ఏ ఆస్పెక్ట్స్ టచ్ చేశారో ఒకసారి చూద్దాం. హియర్ హీ స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియా. ఏంటి 2021 పర్టికులర్లీ లాస్ట్ 10 months. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు లాస్ట్ 2020 నుంచి, సో పాండమిక్ అనేది ఎప్పుడైతే హిట్ అయిందో అప్పటి నుంచి ఎకానమీ అనేది చాలా వర్స్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో అందరికి ఫస్ట్ వేవ్ వల్ల ఇంపాక్ట్ వస్తే మనకి ఈవెన్ మనం అంత ప్రిపేర్డ్ గా లేకపోవడం వల్ల ఈవెన్ సెకండ్ వేవ్ వల్ల కూడా చాలా వర్స్ట్ కండిషన్ అనేది ఇండియా ఫేస్ చేసింది వెన్ కంపేర్ టు రిమైనింగ్ కంట్రీస్ డ్యూ టు ఫెయిల్యూర్ ఇన్ మనం ముందుగా ప్రిపేర్ అవ్వకపోయి ఉండడం వల్ల. ఓకే, సో ఇంత వర్స్ట్ కండిషన్ లో కూడా లాస్ట్ 10 months లో ఏంటంటే ఫర్ ఎవ్రీ 10 days మనకి ఒక న్యూ యూనికార్న్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందంట. ఓకే, లాస్ట్ 10 months నుంచి మనకి ఎవ్రీ 10 days కి ఒక కొత్త యూనికార్న్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ సిగ్నలింగ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఫర్ ఇండియా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సి హియర్ ఇట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. వై? బికాస్ ఇండియా టర్న్స్ ఇంటూ జాబ్ క్రియేటర్స్ రాదర్ దాన్ జాబ్ సీకర్స్. ఎక్కడ చెప్పారమ్మా? మన్ కీ బాత్ ఇన్ రేడియో ప్రోగ్రామ్. తను ఏం చెప్పారు? ఇంక్రీజ్ ఇన్ స్టార్ట్అప్స్ అంటే విచ్ ఈస్ వాల్యూడ్ ఓవర్ $1 billion. జనరల్ ఏంటంటే యూనికార్న్స్ అని చెప్పేసి చెప్తారు. ఆల్రెడీ చెప్పాను కదా 2015 లో ఓన్లీ 9 to 10 యూనికార్న్స్ మాత్రమే ఉండేవి ఇండియాలో. ఓకే, బట్ ఇప్పుడు ఇండియాలో మోర్ దెన్ 70 యూనికార్న్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా, ఇజంట్ ఇట్? అండ్ మోర్ ఓవర్, సో తను యూత్ ని ఉద్దేశిస్తూ, ఓకే, స్టార్ట్అప్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఓకే, సో రెగ్యులర్ గా ఉండకుండా స్టార్ట్అప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి సి హియర్. సో ఇంటరాక్టెడ్ విత్ ఎ యంగ్ మ్యాన్ నేమ్డ్ మయూర్ పటేల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హూ డెవలప్డ్ ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీ. తను ఒక ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీ, సి హియర్, ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీని అతను డెవలప్ చేశారు. సో దీనివల్ల ఏంటమ్మా? యాక్చువల్లీ ఇట్ రెడ్యూసెస్ ఎమిషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ మోర్ ఓవర్ క్వాలిటీ కూడా, లైక్ ఎమిషన్స్ రెడ్యూస్ చేస్తుంది. మోర్ ఓవర్ ఇట్ ఇంప్రూవ్సెస్ మైలేజ్ ఇన్ వెహికల్స్ లో మైలేజ్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఇండియాలోనే మయూర్ పటేల్ అనే ఒక పర్టికులర్ ఇండివిజువల్ డెవలప్ చేశారు. ఓకే, సో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద, ఓకే, పైలట్ ప్రాజెక్ట్ అంటే సో ఒక పర్టికులర్ రీజియన్ ఏంటంటే తీసుకొని దాంట్లో ఆ పర్టికులర్ రీజియన్ ఏంటంటే అది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్ట్ గా 10 buses, ఆ బస్సెస్ కూడా దే ఆర్
ఎక్కడివి అంటే రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దగ్గర వాళ్ళవి. ఓకే. సో, అక్కడ 10 బసెస్‌ని ఏంటంటే వాళ్ళు ఆ 10 బసెస్‌లో ఇన్ ద పీరియడ్ ఆఫ్ 2017 అండ్ 2018 ఈ పీరియడ్‌లో ఏంటంటే సో, ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. ఓకే అమ్మా. సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫైనల్‌గా అవుట్‌పుట్ ఏంటంటే సో, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది 10% ఇంక్రీజ్ అయిందంట. దీనివల్ల ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీని సో, ఆ బసెస్‌లో ఇన్‌స్టాల్ చేయడం వల్ల సో, it increases the fuel efficiency by 10% and moreover it reduces the emissions by 40%. It's a great achievement, isn't it? సో, ఇది ఇండిజినస్‌గా డెవలప్ అవుతున్న టెక్నాలజీ. సో, చిన్న చిన్నగా టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఎన్హాన్స్ అవ్వాలి. అవునా కదా! సో, ఇండిజినస్‌గా డెవలప్ అవుతున్న టెక్నాలజీ. సో, ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీ వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది 10% ఇంక్రీజ్ అయిందంట. సో, రిజల్ట్ అవుట్‌పుట్ వచ్చింది. ఓకే. ప్రాక్టికల్‌గా నిరూపించారు. అండ్ మోరోవర్ ఎమిషన్స్ కూడా 40% డిక్రీజ్ అయిందంట. సో, ఇదేంటంటే మనకి ఫ్యూచర్‌లో ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరిగితే ఆటోమేటిక్‌గా ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతుంది. అవునా కదా! దానికోసమే కదా ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను నేను. ఇథనాల్ కంబైన్డ్ పెట్రోల్ ఆర్ ఇథనాల్ బ్లెండెడ్ డీజిల్ అనేది యూజ్ చేస్తారు. బికాజ్ దీనివల్ల ఏంటంటే కంబషన్ అనేది కంప్లీట్ కంబషన్ అవుతది. ఓకే. కంప్లీట్ కంబషన్ అవుతుంది. బికాజ్ ఇథనాల్ అనేది బ్లెండ్ చేయడం వల్ల C2H5OH సో, ఈ ఆక్సిజన్ అనేది సో, ఫ్యూయల్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఏంటంటే కంప్లీట్ కంబషన్ అవ్వటం వల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ మోరోవర్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. బికాజ్ ఎమిషన్స్ ఏంటంటే సో, మోరోవర్ కార్బన్ డయాక్సైడ్ లాంటి గ్యాసెసే రిలీజ్ అవుతాయి రాదర్ దాన్ కార్బన్ మోనాక్సైడ్. దీని గురించి డీటెయిల్‌గా చాలా సార్లు చెప్పాను. అవునా కదమ్మా! సో, సో, మోరోవర్ మనం ఆల్రెడీ ఈ టెక్నాలజీ వైపు మూవ్ అవుతున్నాం. అండ్ ద సేమ్ వే ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీ కూడా ఏంటంటే సో, దీనివల్ల మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది 10% ఇంక్రీజ్ అవుతుంది. ఎమిషన్స్ అనేవి 40% డిక్రీజ్ అవుతున్నాయి. సో, మనం ఆల్రెడీ COP26లో మనం నేషనల్లీ డిటర్మైన్డ్ నేషనల్లీ ఇంటెండెడ్ డిటర్మినేషన్స్ మనం ఆల్రెడీ తీసుకున్నాం. అవునా కదా! సో, సెల్ఫ్ గోల్స్ అనేవి మనం పెట్టుకున్నాం. డిటర్మినెంట్స్ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం. ఓకేమా! సో, ఇవన్నీ అచీవ్ చేయాలి. ఓకే. ఇవన్నీ అచీవ్ చేయాలి. బై 2070 కల్లా ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్‌కి ఓకే. నెట్ జీరో ఎమిషన్స్‌ని అచీవ్ చేస్తానని కూడా ఇండియా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో, ఇవన్నీ అచీవ్ చేయాలంటే సో, ఖచ్చితంగా ఈ ఇండిజినస్‌గా డెవలప్ అవుతున్న టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి టెక్నాలజీ కావాలి. ఎన్హాన్స్ అవ్వాలి. ఓకే. యూత్ రెగ్యులర్‌గా కాకుండా సో, రెగ్యులర్ కాంటెక్స్ట్‌లో కాకుండా ఏంటంటే సో, ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలి. సో, దాన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళేం చేశారు, దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ పేటెంట్ రైట్స్ అనేవి ఈ ఇయర్ అతనికి గ్రాంట్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో, ఆల్రెడీ ఇది ప్రాజెక్ట్ అనేది 2017, 18లో ఇన్‌స్టాల్ చేసినప్పటికి పేటెంట్ రైట్స్ అనేది సో, కంప్లీట్‌గా దాన్ని చెక్ చేసి ఈ ఇయర్ ఏంటంటే అతనికి పేటెంట్ రైట్స్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ అతనికి అండ్ మోర్ ఆఫ్ 3 ఆఫ్ హిస్ ఫ్రెండ్స్‌కి ఏంటంటే వాళ్ళని నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్. సో, యాక్చువల్‌గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేషన్‌లో మోరోవర్ వాళ్ళకి 90 లాక్ గ్రాంట్ అనేది కూడా ఇచ్చారు. దేనికమ్మా? టు స్టార్ట్ ఏ ఫ్యాక్టరీ టు మాస్ ప్రొడ్యూస్ ద ఎయిర్ ఫిల్టర్స్. ఈ ఎయిర్ ఫిల్టర్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఫ్యాక్టరీ స్టార్టప్‌కి ఏంటంటే 90 లాక్ గ్రాంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళకి బూస్ట్ చేయడానికి. ఓకే. న్యూ టెక్నాలజీని మేము ఎన్హాన్స్ చేస్తాం, బూస్ట్ చేస్తాం, మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పటానికి సో, వీళ్ళు గ్రాంట్ అనేది ఇవ్వటం జరిగింది. సో, హియర్ దే ఆర్ ఎంకరేజింగ్ ద న్యూ టెక్నాలజీ ఇండిజినస్‌లీ. ఇండిజినస్‌గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని చూపించడానికి వాళ్ళు గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, దాని గురించే మాట్లాడుతున్నారు. ఓకే. సో, ఈ గ్లోబల్ ఛాలెంజెస్‌ని, గ్లోబల్ ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేయాలి అంటే యూత్ అనేది స్టార్టప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాడింగ్ ద ఇండియన్ యూత్ స్టార్టప్స్. ఈ స్టార్టప్స్ యూత్ చేసే స్టార్టప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఛాలెంజెస్‌ని మనం ఫేస్ చేయడానికి అని చెప్పేసి ఈ మయూర్ పటేల్ యొక్క ఎగ్జాంపుల్‌ని అతను ఆ రేడియో ప్రోగ్రామ్‌లో చెప్పడం జరిగింది. ఓకే. ఇవన్నీ ఇండియా రీసెంట్‌గా ఇండిజినస్‌గా ఏమేమి ఓకే. డెవలప్‌మెంట్స్ చేసిందని మనం మాట్లాడుకోవడానికి యాక్చువల్‌గా ఈ ఆర్టికల్ అనేది తీసుకోవడం జరిగిందమ్మా. అండ్ మోర్ ఓవర్ సీ హియర్. సో, సొసైటల్ మైండ్‌సెట్ చేంజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్స్. మన మైండ్‌సెట్ అనేది ఏంటంటే ఎంట్రప్రెన్యూర్స్‌గా మారటానికి మనం ఏంటంటే మైండ్‌సెట్ అనేది మార్చుకోవాలి అని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ సీ హియర్.
కమ్యూనిటీ ఎఫర్ట్స్ కూడా కావాలి అంట. దేనికి? ఓకే. టు సేఫ్‌గార్డ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఎన్విరాన్మెంట్ అయిపోయిందమ్మా. ఏ సమ్మిట్ చూసుకోండి, ఓకే. గ్లోబల్‌గా మల్టీలేటరల్ ఫోరమ్స్ చూసుకోండి, లేకపోతే ఇండిజినస్‌గా సో ఏవైనా సమ్మిట్స్ జరగనివ్వండి, మీటింగ్స్ జరగని ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ ఎన్విరాన్మెంటే. టు సేఫ్‌గార్డ్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే సో అంత డేంజర్ లెవెల్స్‌కి మన ఎన్విరాన్మెంట్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ చాలా ఈవెన్ పొలిటికల్ రెజొనెన్స్ కూడా దీని వైపే ఇంప్లికేట్ అవుతుంది అంటే ఒక్కసారి చూడండి. అంత ఇంపార్టెంట్ అయిపోతుంది ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఖచ్చితంగా ఈ పాయింట్ ఉండాలి. ఓకే. టు సేఫ్‌గార్డ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌ని ఎలా సేఫ్‌గార్డ్ చేస్తాం? సో పొల్యూషన్ అనేది తగ్గించాలి. అండ్ మోరోవర్ సీ హియర్ కమ్యూనిటీ ఎఫర్ట్స్ దేనికి ఎన్విరాన్మెంట్‌ని సేవ్ చేయడానికి, సాయిల్ ఎరోజన్‌ని తగ్గించడానికి, టు రీజె టు రీజెనరేట్ రివర్స్. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గంగా రివర్ ఎంత పొల్యూట్ అయిపోయింది. ఓకే. సో దాన్నేంటంటే ఆల్రెడీ దానికి కూడా మిషన్ తీసుకురావడం జరిగింది మొత్తం క్లీన్ చేయడానికి. బట్ హిమాలయన్‌లో ప్రాజెక్ట్స్ వల్ల ఏంటంటే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి సో దాన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ స్టోరీ అంతా వినే ఉంటారు కదమ్మా! ఓకే. సో హిమాలయన్‌లో ఏంటంటే ఆల్‌మోస్ట్ నియర్లీ అప్రాక్సిమేట్‌లీ నంబర్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ప్రాజెక్ట్స్ అనేది శాంక్షన్ ఇచ్చేసింది గవర్నమెంట్ హిమాలయన్ దగ్గర రీజియన్ దగ్గర. ఆల్‌మోస్ట్ 20 దీని అప్రాక్సిమేట్‌లీ చూడండి ఒకసారి. ఓకే. ప్రాజెక్ట్స్ ఇస్తే మళ్ళీ దాన్ని కమిటీస్ వేయడం. ఆల్‌మోస్ట్ 3 కమిటీస్, 4 కమిటీస్ అనేవి ఫార్మ్ అయ్యాయమ్మా. అన్నీ కూడా గవర్నమెంట్ ఫేవర్‌గా ఇస్తే ఫైనల్‌గా ఏంటంటే, మళ్ళీ ఫైనల్‌గా ఒక కమిటీ అనేది ఏంటంటే లేదు. ఆల్రెడీ చాలా మంది ఏంటంటే ఇక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చేసేసారు చాలా కంపెనీస్. అది మెయిన్ ప్రాబ్లమ్. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసేసారు. సో వాళ్ళకి కూడా న్యాయం చేయాలి కదా! సో ఇప్పుడు మీరు కట్టొద్దు అంటే వాళ్ళు అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా ఎవరిస్తారు? సో అది మేజర్ ప్రాబ్లమ్. సో అక్కడున్న స్టేక్ హోల్డర్స్ అందరూ చాలా గొడవ పెట్టేసారు. సో మేము ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేసేసాము. ప్రాజెక్ట్ లయబుల్ అని చెప్పేసి మీరన్నారు. అందుకని చెప్పేసి మేము పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమిటీ వచ్చి మీరు ప్రాజెక్ట్ అనేది లయబుల్ కాదు. సో ఎన్విరాన్మెంట్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి చెప్తే ఇప్పుడు మా ఇన్వెస్ట్‌మెంట్ అనేది కోల్పోయిందని స్టేక్ హోల్డర్స్ చాలా గొడవ పెట్టేసరికి సో ఫైనల్‌గా ఇందులో కొన్ని ప్రాజెక్ట్స్‌కైతే ఆల్రెడీ స్టార్టప్ అయిపోయిన వాటికి మాత్రం కంటిన్యూ చేయమని కమిటీ అనేది ఇవ్వటం జరిగింది. కొన్ని గైడ్‌లైన్స్ అనేవి ఇస్తూ రిమైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేయలేని వాళ్ళని మాత్రం ఆపేశారు. ఓకే. సో దీనివల్ల యాక్చువల్‌గా గంగా మిషన్‌ని క్లీన్ చేయడానికి, గంగా రివర్‌ని క్లీన్ చేయడానికి ఆల్రెడీ మిషన్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ వల్ల కూడా ఏంటంటే ఇక్కడ క్లీన్ చేయడం అవ్వట్లేదు. వై? బికాజ్ సీ హియర్ ఎప్పుడైతే రివర్ కంటిన్యూ‌గా ఫ్లో అవుతుందో ఏదైనా అప్పుడే కదమ్మా! సో, ఉన్న కంప్లీట్ మెటీరియల్ అంతా ఫ్లో అవ్వటం వల్ల మనకేంటంటే క్లీన్ చేయడం కూడా అవుతుంది. సో, ఇక్కడేంటి వాటర్ అనేది ఫ్లో రాకపోయినప్పటికి స్టాగ్నెంట్‌గా ఉండిపోతుంది కదా! ఇక్కడ డస్ట్ పార్టికల్స్ గాని ఏదైనా. సో, అక్కడ ఏమవుతుంది? స్టాగ్నెంట్‌గా ఉండిపోతున్నప్పుడు క్లీన్ అవ్వదు కదా! సో, మినిమమ్ ఫ్లో అనేది ఉండాలి వాటర్‌కి. అవునా కాదా? సో, ఇవి ఎరోడ్ అవ్వటానికి లేకపోతే ఎలిమినేట్ అవ్వడానికి ఆ ఫ్లో అనేది ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసామో ఆ మినిమమ్ ఫ్లో అనేది ఇక్కడ తగ్గిపోతుంది గంగా రివర్‌కి. సో, దానివల్ల ఇక్కడ మనం క్లీన్ చేసే ప్రాసెస్ అనేది చాలా ప్రాబ్లమ్ అవుతుంది. క్లీన్ చేయడం ఇబ్బందవుతుందని చెప్పేసి రిపోర్ట్స్ కూడా రావటం జరిగింది. సో, అందుకే చాలా విధాలుగా ప్రాజెక్ట్స్ అనేవి చాలా నెగెటివ్ రిపర్కషన్స్ అనేవి కాజ్ చేస్తున్నాయని ప్రాజెక్ట్స్ ఆపడం జరిగింది. ఆల్‌మోస్ట్ 4 ఆర్ 5 మంత్స్ బ్యాక్ అనుకుంటా. హిమాలయన్ రీజియన్‌లో ప్రాజెక్ట్స్ గురించి ఎవ్రీడే ఆర్టికల్ వచ్చేది. సో, ఆ టైంలో మీరెవరైనా ఆర్టికల్స్ ఫాలో అయ్యి ఉంటే ఏంటంటే దాని గురించి క్లియర్ కట్‌గా మీకు అర్థమవుతుంది. ఓకేమా? సో రివర్స్‌ని ఖచ్చితంగా రీజనరేట్ చేయాలి. మినిమమ్ ఫ్లో అనేది ఉండాలి. ఓకే. దానికి హెల్తీ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉండాలి. పొల్యూషన్ అనేది తగ్గించాలి. మోరోవర్ కోస్టల్ సబ్మర్షన్. ఇది ప్రివెంట్ కోస్టల్ సబ్మర్షన్ COP26 సమ్మిట్ గురించి నేను మాట్లాడినప్పుడు ఈ కోస్టల్ సబ్మర్షన్ ఎలా అవుతదో చెప్పాను. ఓకే. సో, గ్లోబల్ టెంపరేచర్ అనేది 1.5 సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? సో, నెక్స్ట్ కమింగ్ సెంచరీ 1.5 డిగ్రీ సెల్సియస్ ఆర్ 2 డిగ్రీ సెల్సియస్‌కి ఇంక్రీజ్ అయిపోతే సో, రివర్స్ అనేవి ఖచ్చితంగా ఏమవుతాయి? ఎక్స్‌పాండ్ అవుతది. సో, ఎక్స్‌పాండ్ అయితే ఏంటంటే ఏమవుతుంది? వాటర్ ఎక్స్‌పాండ్ అయితే దాని చుట్టుపక్కలున్న కంప్లీట్ కోస్టల్ ఏరియాస్ అనేది ఏమవుతుంది? సబ్మెర్జ్ అవుతుంది. COP26 సమ్మిట్ గురించి నేను మాట్లాడినప్పుడు అనాలిసిస్ చేసినప్పుడు ఆ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి? నెగెటివ్ రిపర్కషన్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానమ్మా. ఒకసారి ఆ టాపిక్ వెళ్లి చూడండి. ఓకే. ఎందుకు సబ్మెర్జ్ అవుతాయి? సో, ఓషన్ ఏమవుతుంది? ఓషన్‌లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతే సో, ఓషన్‌లో వాటర్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల సో, ఓషన్ ఏంటి ఎక్స్‌టెంట్ అనేది పెరిగిపోతుంది. ఇంతున్న ఓషన్ అనేది సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల ఇప్పటి వరకున్న కోస్టల్ రీజియన్ ఏమవుతుంది? ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల సబ్మెర్జ్ అయిపోతుంది కదా! ఈ పక్కనున్న కోస్టల్ ఏరియాస్. సో, దానివల్ల ఫ్యూచర్‌లో ఇప్పుడు ఐలాండ్స్‌గా చెప్పుకున్న, లేకపోతే కోస్టల్ ఏరియాస్ కింద చెప్పుకున్నాం. సో, ఇవన్నీ కూడా రేపు రానున్న ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో కనిపించవు ఇంకా కంప్లీట్‌గా సింక్ అయిపోతాయి. ఓకే. సో, దానికోసమే కదా! మనకి రెసిలియంట్. డిజాస్టర్ రెసిలియంట్
ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఫర్ ఐలాండ్ స్టేట్స్ అనేది ఇండియా అనేది స్టార్ట్ చేసింది. COP26 గురించి నేను చెప్పినప్పుడు చెప్పాను. దాని గురించి ఎవ్రీ ఇయర్ $10 బిలియన్ అనేది 10 బిలియన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా నేను చెప్పాను. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో కవర్ చేశానమ్మా. ఇక్కడ గ్లిమ్స్ గా చెప్తున్నాను, అంటే ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఓకే, సో సబ్మెర్షన్ అది ప్రివెంట్ అవ్వాలి అంటే మనం గ్లోబల్ టెంపరేచర్ ని తగ్గించాలి. మళ్ళీ గ్లోబల్ టెంపరేచర్ తగ్గించాలంటే ఎమిషన్స్ తగ్గించాలి. ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ నుంచి సో మళ్ళీ మనం ఏంటి రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వైపు రావాలి. ఓకే, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో కూడా ఏంటంటే మనము పాజిటివ్ ఇంప్లికేషన్స్ తీసుకొని మన గోల్స్ అనేవి అచీవ్ చేస్తేనే ఫ్యూచర్ లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఓకే, మోర్ ఓవర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆస్పెక్ట్ ని అతను టచ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ దాని తర్వాత ఏంటంటే అతను హియర్ ఆయుష్మాన్ బాబా భారత్ స్కీమ్ గురించి మాట్లాడుతూ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్. ఓకే, అది పొలిటికల్ యాంగిల్ అనుకోండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ద 1971 ఆల్రెడీ తెలుసు. సో 1971 లో ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరిగింది. అవునా కదమ్మా? సో ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. సో ఇప్పటికి ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 50 years అయింది. సో ఈ గోల్డెన్ జూబ్లీ గురించి కూడా అతను మాట్లాడడం జరిగింది. ఓకే, సో అది నెక్స్ట్ ఆర్టికల్, అదే దాని గురించి డీటెయిల్ గా చెప్తాను సీఎం. అండ్ మోర్ ఓవర్ నావిడే December 4th మనం నావిడే అనేది చేసుకుంటాం కదా. సో దాన్ని కూడా అడ్రస్ చేసుకుంటూ దాని యొక్క ఇంపార్టెన్స్ మాట్లాడడం జరిగింది. మోర్ ఓవర్ December 6th అంబేద్కర్ డెత్ యానివర్సరీ. సో అతను తన యొక్క కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అయిన అతని గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్సే కాదు డ్యూటీస్ కూడా ఇచ్చింది. సో ఖచ్చితంగా అందరూ సిటిజన్స్ కూడా డ్యూటీస్ ని ఖచ్చితంగా డిశ్చార్జ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మోర్ ఓవర్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి యూనికార్న్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఓకే, సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా బికాస్ ఇట్ ఈస్ ఇండిజినస్లీ డెవలపింగ్ ఇట్స్ టెక్నాలజీ. ఓకేమా? సో దట్స్ ఆల్ అబౌట్ ఇండియా హ్యాస్ టర్న్డ్ ఇంటూ ఏ నేషన్ ఆఫ్ జాబ్ క్రియేటర్స్ నాట్ సీకర్స్. ఓకే, చాలా చిన్న చిన్న ఆర్టికల్స్ అమ్మా ఈ రోజు. ఓకే, నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ ఆల్రెడీ చెప్పాను కదా. ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే సో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వారి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కి, సో బంగ్లాదేశ్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసిన కంట్రీ ఏదైనా ఉందంటే ఇండియా. అండ్ మోర్ ఓవర్ బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేసిన కంట్రీ కూడా ఇండియా. ఎంతమంది రిఫ్యూజీస్ వచ్చారమ్మా అప్పుడు. ప్రెసెంట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అదే కదా మేజర్ ప్రాబ్లం, మోస్ట్ ఓవర్ అస్సాం. అందుకే కదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్స్ అని చెప్పేసి రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పేసి దీని గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఓకే, అస్సాంలోకి ఎక్కువగా ఎంటర్ అయిపోయారు ఆ టైంలోనే కదా. సో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరిగినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఈజ్ నథింగ్ బట్ బంగ్లాదేశ్. సో పాకిస్తాన్ నుంచి కంప్లీట్ గా విడిపోయి కొత్త నేషన్ కింద ఫామ్ అయినప్పుడు ఎంతమంది రిఫ్యూజెస్ అనేవాళ్ళు మన యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోకి ఎంటర్ అయిపోయారు. దానివల్ల ఇండియా ఆ టైంలో చాలా 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 సఫర్ అయింది. ఆ టైంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా? ఇందిరా గాంధీ. ఓకే, సో ప్రెసెంట్ ఏంటంటే 1971 లో కదా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. సో ప్రెసెంట్ 50 year గోల్డెన్ జూబ్లీ అనేది జరిగింది. దాన్ని అడ్రస్ చేస్తూ ఏంటంటే మన యొక్క హియర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయని మాట్లాడడం జరిగింది. ఓకే, హియర్ ఆల్రెడీ ఇండియాకి బంగ్లాదేశ్ కి రిలేషన్స్ ఆబ్వియస్లీ చాలా చాలా బాగుంటాయి. ఓకే, సో ఖచ్చితంగా అండ్ వాళ్ళు ఏమంటున్నారు ఇంకా దే హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఫైనలైజింగ్. మనం ఆల్రెడీ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్ చేసామమ్మా. దాన్ని ఇంకా ఫైనలైజ్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. ఆ ఫైనలైజ్ చేయడానికి వర్క్ అయితే ఇంకా ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ గా మేము దాన్ని ఫైనలైజ్ చేస్తాము. సో దట్ ఎందుకు ఫైనలైజ్ చేస్తారు? దీని వల్ల మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మేజర్ గా టు ప్రమోట్ మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్. మేజర్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రమోట్ చేయడానికి. సో బంగ్లాదేశ్ కంటే ఫర్మ్స్ ఏమో ఇండియా వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి, ఇండియా ఒక ఫర్మ్స్ ఏమో బంగ్లాదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి, మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రమోట్ చేయడానికి ఏంటంటే సో ఈ యొక్క కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సి హియర్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డీపెన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ టైస్ as partners rather than competitors. కాంపిటీటర్స్ గా కాదు, మనం పార్ట్నర్స్ గా ఏంటంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ టైస్ ని డీపెన్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇండియా బంగ్లాదేశ్ సిఇఓ ఫోరం అనేది కూడా యాక్చువల్ గా ఇంకా ఇప్పటి వరకు ఫస్ట్ టైం కూడా స్టార్ట్ అవ్వలేదమ్మా. సో కమింగ్ డేస్ లో మేము ఈ ఇండియా బంగ్లాదేశ్ సిఇఓ ఫోరం ని కూడా మేము స్టార్ట్ చేస్తాము. అండ్ ఆ సమ్మిట్ లో మేము మీట్ అవడం జరుగుతుందని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పీయూష్ గోయల్ గారు ఏంటంటే బంగ్లాదేశ్ ని ఏంటంటే ఆల్మోస్ట్ తను లెస్ డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలప్డ్ నేషన్ గా తను
స్కేలప్ అయ్యింది అని చెప్పేసి సో దాని యొక్క డెవలప్మెంట్ ని కూడా అతను పొగడటం జరిగింది. ఓకే. అంతకు ముందు బంగ్లాదేశ్ అనేది లెస్ డెవలప్డ్ కంట్రీ అమ్మా. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే డెవలపింగ్ నేషన్ గా అయింది. మీకు ఐడియా ఉంటే రీసెంట్ గా చదివి ఉంటే ఇండియా ఒక పెర్ క్యాపిటా ఇన్కమ్ కన్నా బంగ్లాదేశ్ యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది తెలుసా? పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఓకే. ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో ఈవెన్ దో మనం కంపారిటివ్ లైన్స్ లో చూసుకుంటే బంగ్లాదేశ్ ఈస్ మోర్ ఓవర్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న నేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సీ హియర్. అండ్ మోర్ ఓవర్ పాండమిక్ పీరియడ్ లో కూడా ఇండియా అండ్ బంగ్లాదేశ్ యొక్క సప్లై చైన్స్ వర్క్డ్ అన్ఇంటరప్టెడ్. సో ఎక్కడ కూడా వ్యాక్సిన్స్ కోఆపరేషన్ లో గాని ఎక్కడ కూడా సప్లై చైన్స్ అనేవి అన్ఇంటరప్టెడ్ గా ఏంటంటే ఉన్నాయి. ఓకే. సో రిలేషన్స్ అనేవి చాలా బాగున్నాయి అని చెప్పడం జరిగింది. సో సీ హియర్ 2014 నుంచి 2014 అని స్పెసిఫిక్‌గా ఎందుకు చేశారంటే, అప్పుడు మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, అతను స్పెసిఫిక్‌గా పొలిటికల్ యాంగిల్‌లో అలా నోటిఫై చేయడం అయితే జరిగిందమ్మా. సో, ఇండియా, బంగ్లాదేశ్ ఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో ఇండియాకి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరంటే బంగ్లాదేశ్. ఎంత వాల్యూమ్? ఓవర్ $10 బిలియన్. $10 బిలియన్ వరకు ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇండియాకి, బంగ్లాదేశ్‌కి మధ్య జరుగుతున్నాయి. సో, సౌత్ ఏషియాలో ఇండియాకి అతిపెద్ద పార్ట్నర్ ఎవరమ్మా? బంగ్లాదేశ్. అండ్ మోర్ ఓవర్ ఇన్ని డోసెస్ 1 క్రోర్ ఆఫ్ వ్యాక్సిన్ డోసెస్ అనేవి కూడా ఇవ్వటం జరిగింది ఇండియా. అండ్ మోర్ ఓవర్ $8 బిలియన్ కూడా ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్సెషనల్ క్రెడిట్ లైన్స్ కూడా బంగ్లాదేశ్ కి ఇవ్వటం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే చాలా రిలేషన్స్ అనేవి చాలా బాగున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో ఇందులో ఏ పర్స్పెక్టివ్స్ లో బాగున్నాయని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇండియా బంగ్లాదేశ్ సిఇఓ ఫోరం అనేది చెప్పాను కదా. సో ఇంకా జరగలేదమ్మా, జరగాలి. ఓకే. దే ప్రమోట్ మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రమోట్ అనేది చేస్తే. సి హియర్ ఇక్కడ చాలా బాగా ఇచ్చారు. సి హియర్ ఏ బైలేటరల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫోరం. ఓకే. బైలేటరల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫోరం has also been constituted to facilitate cooperation in the textile industry. So textile industry between India and Pakistan madhya, okay, ఫెసిలిటేట్ చేయడానికి, దాన్ని ఎన్హాన్స్ చేయడానికి బైలేటరల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫోరం ని కూడా ఆర్గనైజ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మోర్ ఓవర్ 350 ఇండియన్ కంపెనీస్ ఆర్ నౌ రిజిస్టర్డ్ ఇన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ లో ఆల్మోస్ట్ 350 ఇండియన్ కంపెనీస్ అనేవి రిజిస్టర్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ సిఇఎం మిర్సారాయ్ అండ్ మోంగ్లా. సో దీస్ ఆర్ ద 2 ఎకనామిక్ జోన్స్. సో ఇండియాకి ఒక బంగ్లాదేశ్ లో ఉన్న మిర్సారాయ్ ఒక ఎకనామిక్ జోన్ అండ్ మోంగ్లా ఒక ఎకనామిక్ జోన్. ఓకే. సో మోర్ ఓవర్ ఏంటంటే 50 యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఏంటంటే మోడీ ఇన్వైట్ చేశారు. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేయడం ఇక్కడ ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుందమ్మా. జస్ట్ అందుకే అండర్లైన్ చేశాను. ఓకే. మన యొక్క రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ నుంచి 50 ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. బికాస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యటానికి. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ తో మాట్లాడడం అనేది జరిగిందని చెప్తున్నారు. ఓకే. సో ఆల్రెడీ మనకి కామన్ హిస్టరీ అనేది ఉంది. సో ఏంటంటే న్యూ హిస్టరీని మనం కంబైన్ గా వర్క్ చేసి ఒక న్యూ హిస్టరీ అనేది క్రియేట్ చేయాలి. అండ్ న్యూ చాప్టర్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఇన్ సౌత్ ఏషియాలో కూడా మనం డిజైన్ చేయాలి అని చెప్తారు. సి హియర్ మైత్రి దివస్ అంటే ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య బైలేటరల్ రిలేషన్స్ చాలా బాగా. మైత్రి డిసెంబర్ 6 చెప్పాను కదా. ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ దానికి గోల్డెన్ జూబ్లీ 50 years గోల్డెన్ జూబ్లీ. అండ్ మోర్ ఓవర్ మైత్రి దివస్ ఎందుకంటే ఫస్ట్ ఇండియానే రికాగ్నైజ్ చేసింది దాని యొక్క ఇండిపెండెన్స్ డే. సో మైత్రి దివస్ కూడా ఆ రోజే సో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ ఆర్డర్ ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయో సో వరల్డ్ కి చూపించడానికి. ఓకేమా. సో మేజర్ గా ఇక్కడ ఆస్పెక్ట్స్ ఏంటంటే టెక్నాలజీ మీద, కనెక్టివిటీ మీద, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, హెల్త్ అండ్ టూరిజం మీద. సో ఈ 5 ఆస్పెక్ట్స్ మీద ఎక్కువగా వీళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇంకా సెషన్స్ అనేవి ఆల్రెడీ మొన్న కూడా మనం మాట్లాడాం. సో డైరెక్ట్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి బంగ్లాదేశ్ కి రైల్వేస్ అండ్ రోడ్వేస్ అనేవి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి 1 or 2 years లో కనెక్టివిటీ అనేది పెంచుతామని చెప్పేసి అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్ లో ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య రిలేషన్స్ అనేవి ఇంకా స్ట్రెంగ్తెన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో వన్స్ ఈ ఫోరమ్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని అవుట్కమ్స్ నుంచి మనం ఏం అనేది ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటాం అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.
మోరోవర్ ఆల్రెడీ ఒమిక్రాన్ రిస్క్ మనం చెప్పానమ్మా. సో ఆల్మోస్ట్ 32 మ్యూటేషన్స్ అనేది చెందుతుంది అండ్ ప్రెజెంట్ వేరియంట్ చాలా భయంకరంగా ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో దీనికోసం ఏంటంటే ఓవర్‌సీస్ ట్రావెలర్స్ కి చాలా సివియర్ గా రూల్స్ అనేది పెట్టేశారు. ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్ అయినప్పటికీ సెకండ్ వేవ్ కి మనం ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేసింది దీని వల్లే. అవునా కదా? సో ఫారినర్స్ ఏంటంటే ఈవెన్ దో ఫ్లైట్స్ ని మనం ఎక్కడ ఆపలేదు. సో దానివల్ల వాళ్ళు వచ్చేసి మనం జస్ట్ టెంపరేచర్ అనేది మెజర్ చేసి పంపించేసాం. అంతే తప్ప వాళ్ళకి టెస్ట్ చేయడం గాని ఎటువంటిది కూడా మనం అంత కేర్ తీసుకోలేదు. సో పొలిటికల్ గా కూడా ఏంటంటే చాలా మంది ఇన్‌ఫ్లూయెన్స్ చేసేసి వాళ్ళ యొక్క క్వారంటైన్‌లో ఉండకుండా వెళ్ళిపోయారు. సో దానివల్ల ఇండియా అనేది చాలా వర్స్ట్ ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కండిషన్స్ ని చూసింది. సో ఈసారి మాత్రం అలా జరగకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ఆల్రెడీ కంట్రీస్ ఎట్ రిస్క్. సో యూకే, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బొత్స్వానా, చైనా, మారిషియస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్ అండ్ ఇజ్రాయెల్ ఇవి ప్రెజెంట్ ఏంటంటే కంట్రీస్ ఎట్ రిస్క్. సో ఈ కంట్రీస్ అనేవి ఎట్ రిస్క్ కండిషన్ లోనే. సో ఈ కంట్రీస్ నుంచి ఎవరైనా వస్తే ఓకే. సో ఫైనల్ గా వాళ్ళేంటి యూనియన్ హెల్త్ మినిస్టర్ అనేది కొన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేశారు. ఓకే. ఇంతకు ముందు గైడ్ లైన్స్ వేరు. ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్ అనేది చాలా హజార్డస్ గా ఉంది కాబట్టి కొత్త గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఓకే. వాళ్ళు ఎవరైతే ఓకే. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉన్నారో, ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు ఇండియాకి రావాలనుకుంటే వాళ్ళ యొక్క ట్రావెల్ డీటెయిల్స్ అనేది 14 డేస్ ముందే సబ్మిట్ చేయాలి. ఓకే. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఏంటంటే వారి యొక్క ఆర్‌టి-పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్‌ని కూడా వాళ్ళు అప్‌లోడ్ చేయాలి. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? డిసెంబర్ 1 నుంచి యాక్చువల్‌గా స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళ యొక్క టెస్ట్ రిపోర్ట్ కూడా అప్‌లోడ్ చేస్తారు కదా! అది ఎప్పుడు వాళ్ళు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంటే వాళ్ళు ఫ్లైట్‌కి ఎక్కే 72 అవర్స్ ముందు టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్‌ని ఓకే. ఈ యొక్క ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఏంటంటే అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారమ్మా. సో ఏ విధంగా మెజర్స్ అనేవి తీసుకుంటున్నాం. ఓకే. సో ఒకవేళ వాళ్ళకి నెగెటివ్ వస్తే ఏ విధంగా మెజర్ తీసుకుంటాం. సీ హియర్ ఇఫ్ టెస్టెడ్ నెగెటివ్ వస్తే ఏం చేసుకుంటాం. దే హావ్ టు అండర్‌గో హోమ్ క్వారంటైన్. ఆల్రెడీ నెగెటివ్ వచ్చిందనుకోమా జస్ట్ హోమ్ క్వారంటైన్ పంపిస్తారు. ఎప్పుడు ఫర్ 7 డేస్. 7 డేస్ పంపించి ఎయిత్ డే వాళ్ళ యొక్క రిపోర్ట్ అనేది పంపించాలి. ఒకవేళ ప్యాసింజర్ వస్తుండగానే తను స్క్రీనింగ్‌లో సింప్టమాటిక్‌గా కనిపిస్తే వస్తూ రానే తనకి సింప్టమాటిక్‌గా కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా ఐసోలేట్ చేసి సో మెడికల్ ఫెసిలిటీ ప్రోటోకాల్ పరంగా వాళ్ళకి ఏంటేంటి మెడికల్ ఫెసిలిటీస్ అందించాలో దాని పరంగా వాళ్ళు అబ్జర్వ్ కండిషన్స్ లోనే చూస్తారు. ఒకవేళ డైరెక్ట్‌గా పాజిటివ్ అనేది వచ్చేస్తే ఓకే. సో వాళ్ళకున్న కాంటాక్ట్స్ ని ఐడెంటిఫై అనేది చేస్తారు. మేనేజ్ చేస్తారు యాస్ పర్ ద ప్రోటోకాల్. అంటే నెగెటివ్ వస్తే ఏం చేయాలి? సింప్టమ్స్ కనిపిస్తే ఏం చేయాలి? డైరెక్ట్‌గా పాజిటివ్ వస్తే ఏం చేయాలి? సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ అనేది వాళ్ళు అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ ఈ ఒమిక్రాన్ రిస్క్ అనేది ఎంత వరకు ఉంటుందని ప్రెజెంట్ అంచనా వేయలేం. సో దాన్ని ఇండియా ఎలా టాకిల్ చేస్తదని కూడా ప్రెజెంట్ అంచనా చేయలేం. బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వేవ్‌ని, సెకండ్ వేవ్‌ని చూసాం కాబట్టి సో ఈ ఒమిక్రాన్‌ని ఇండియా అనేది అంత సీరియస్‌గా తీసుకుంటది. తీసుకోకుండా వదిలేదు. ఖచ్చితంగా సీరియస్ గానే తీసుకుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం సెకండ్ వేవ్‌ని చాలా డిజాస్టర్స్ అయితే చూసాం. సో ఈ ఒమిక్రాన్ ఇండియా అయితే ఆల్రెడీ ఫస్ట్ నుంచి తను ప్రీవియస్‌గా ఫస్ట్ వేవ్ టైమ్‌లో, సెకండ్ వేవ్ టైమ్‌లో ఏంటంటే తను తీసుకున్న రాంగ్ స్టెప్స్‌ని మళ్ళీ ఒమిక్రాన్ విషయంలో రిపీట్ చెయ్యదని అనుకుంటున్నాం. ఓకే. సో అందుకనే చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. మోర్ ఓవర్ వ్యాక్సినేషన్ కూడా ఇంకా చాలా ఫాస్ట్‌గా చెయ్యాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు వ్యాక్సినేషన్ కూడా. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఫస్ట్ డోసే చాలా మందికయింది. ఇంకా సెకండ్ డోస్ అనేది చాలా ఎక్కువగా అనేది చాలా మందికి అవ్వలేదు. సో ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ అనేది కంప్లీట్‌గా అయ్యేలా చూసుకోవడం అండ్ మోర్ ఓవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఏంటంటే ఇప్పుడే బూస్ట్ ఆన్ చేసుకోవడం, అన్ని ప్రిపేర్డ్‌గా ఉండడం అనేది ఇండియా చూసుకోవాలి అని ఎక్స్‌పర్ట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. సో దానికి తగ్గ ఇండియా కూడా దాని యొక్క మెజర్స్ అండ్ స్టెప్స్ అనేవి తీసుకుంటుందని అనుకుంటున్నాం. ఓకే. సో ఈ ఆర్టికల్స్ అయితే పెద్దగా ఈరోజు సో అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే పెద్దగా ఎక్కడ కనిపించలేదమ్మా. సో జస్ట్ అప్డేట్స్ మాత్రమే వచ్చాయి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ టుడే. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.